యూబ్లెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు జేఎస్డబ్ల్యూ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి గారు మనతో పాటు ఉన్నారు. అతను 25 సంవత్సరాల నుంచి మనకు బీసీ సంఘాల కోసం పోరాటాలు, అలాగే రాస్తారోకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో స్ట్రగుల్స్ చూస్తూ ఎన్నో పోరాటాలు అయితే చేస్తున్నారు. సో ఇవాళ తనకి కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు రామకోటి గారు. సో వారిని అడిగి మనం అయితే మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. సో నమస్కారం అండి రామకోటి గారు. సో రామకోటి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల సంఘాలకే టార్గెట్ చేస్తుంది? ఎందుకు ఈ అన్యాయం? బీసీలు మెజారిటీ ప్రజలు. బీసీలలో ఇప్పుడు స్థానిక సంస్థలు 42% వేస్తామని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. బీసీలకు మన ఏది చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలలో అసెంబ్లీలు ఉంటారు, బీసీలే సర్పంచ్ అవుతారు, బీసీలే జెడ్పీటీసీ అవుతారు, బీసీలే ఎంపీటీసీ అవుతారు. బీసీలకే ఇవన్నీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత పాలన ఎవరు ఉంటుంది? అసెంబ్లీలో ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు, బీసీ ముఖ్యమంత్రి ఉంటారు. బీసీలు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా కలవకూడదని చెప్పేసి మా రిజర్వేషన్ల పద్దు కూడా మా రిజర్వేషన్లు ఆపడానికి కారణమైనటువంటి బలమైన కారణం అదే. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీ పార్లమెంట్ లో వీళ్ళే ఉంటారు. వీళ్ళ పరిపాలన జరిగిందంటే మేమేం చేయాలి? గోడలకి పూట కూర్చోవాలన్నా మేము ఎప్పటి నుంచో వీళ్ళు ఒక జీతగాల లెక్కలు చూసుకుంటాం. భూముల వాళ్ళకే, వ్యాపారాల వాళ్ళకే, సినిమా టాకీస్ వాళ్ళకే, ప్రతిదీ ఏ రంగంలో చూసినా కానీ ఈ పెద్దవాళ్ళు అనేటటువంటిది, పెద్ద కులాలు అనేటటువంటిది, బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళదే పాలన కొనసాగుతుంది. ఇప్పటికే ఓట్ బ్యాంక్ అనేటటువంటిది ఎవరి చేతులకు వెళ్ళిపోయింది మేడం? వ్యాపారస్తుల చేతికి ఓట్ బ్యాంక్ వెళ్ళిపోయింది పూర్తిగా. మా చేతులు, నా ఓటు నా చేతులు లేదు, నా భుజం మీద చేతేసిన చేతులు ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు, టాక్టిక్స్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఓటు బ్యాంకు నువ్వు మోల్డ్ చేయగలుగుతావు రామకోటి. నువ్వు నా దగ్గర ఉండవా? నీకు ఏందా? నువ్వు 25 ఏళ్ళు అయింది, నీకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, భూములు లేవు, బంగారు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా దగ్గరికి నీకు అక్కడ పోస్ట్ ఇచ్చేస్తా అనేటప్పుడు నేను ఉలికిపడి వాళ్ళ పార్టీల కడవ కప్పుకోనా, వాళ్ళకు ఇచ్చేయనా? అయినప్పటికీ వేప చెట్టుకు నీళ్ళు వస్తే అది పెద్ద మానైనా వేప చెట్టే, పూల చెట్టుకు నీళ్ళు వస్తే అది పెద్ద మానైనా పూలే వస్తుంది. నువ్వు అనుకుంటున్నారు ఏ పార్టీలో నేనున్నా నా అక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం పోరాడతా. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ లకి కాంగ్రెస్ పార్టీలకి గొడవలు అయితే జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ చేరికలు కూడా జరుగుతున్నాయి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి చేరికలు జరుగుతున్నాయి. సో ఇద్దరు కలిసి కంబైన్డ్ గానే ఉంటున్నారంటారా మీరు? ఇద్దరు కలిసి కంబైన్డ్ గా ఉండడానికి చేరికలు అనంటే ఫస్ట్ ఈయన అడుగుజాడల్లో ఇప్పుడు ఈయన ఏమనడానికి లేదు. ఎవరు? కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఆయన ఏ రకంగానే చేంజ్ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నా దగ్గరికి ఎవరైనా పార్టీ రోజులు పార్టీలకు వచ్చేస్తే చెర్ల కూడా దెబ్బలు ఉంటాయని అన్నాడు. మళ్ళీ పార్టీలో చేంజ్ చేసుకుంటున్నాడు అంటే భయం పుట్టింది అన్నట్లు. భయం అనేటటువంటి స్టార్ట్ అయినప్పుడు పార్టీ రక్షణ కోసం పార్టీ నుంచి నాదేమన్నా ఇప్పటికే ఆయన ఏమనుకుంటుండంటే నా సీట్ అనేటటువంటిది ఉత్తుత సీటు, నాకంటే సీనియర్లు ఉన్నారు, సీనియర్లు గుంజుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నీ ఎవరన్నా ఏమైనా చేసుకోరు భయ్, గుండెని దున్నేసుకోరి, ప్రజలను దోసేసుకోరి, మీరు ఎన్ని వేల కోట్ల కన్నా ఎదిగిపోరి, నా సీట్ దగ్గరికి రాకరి అనేటటువంటిది ఆయన వాదన. ఆయన సీటు కోసము ఎవరు ఏం చేసినా పట్టించుకోవడం లేదు. ఈ వరకు ఒక భయపక్తి మీద నడిచింది మేడం పాలన. కేసీఆర్ అనేటటువంటిది ఒక భయం ఉండే ఎమ్మెల్యేలకు భయం ఉండి ఆ ఎమ్మెల్యేలు వణుకుతూ భయపడి కేసీఆర్ కి సమాధానం సార్ అని సమాధానం చెప్పేటోళ్ళు. ఇలా భయం లేదు. ఇంట్లో అవ్వతాత ఉంటే మనవడు గాని, బిడ్డ గాని, కోడలు గాని, కొడుకు గాని భయపడతారు. అవ్వతాత భయం లేదు, ఎవరి భయం లేదు. విచ్చలవిడిగా ఇష్టం వచ్చింది ఫ్రై చేసుకుంటారు, ఇష్టం వచ్చింది తింటున్నారు. ఇదంతా ఎవరి సొమ్ము అని అడుగుతున్నా. ప్రజల సొమ్ము, పాపం దక్కుతుంది, పాపంలో కొట్టుకోపోతారు మీరంతా. ప్రజలను పీడించుకొని, రక్తం పీడించుకొని తింటే పాపం మండుతుంది. పాపం మండే రోజు వస్తుంది, కరోనా లాంటిది వస్తుంది. అందుకే సో మరి ఇంత అన్యాయం జరుగుతుంటుంటే నాయకులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదు, ఎందుకు పోరాటం జరపట్లేదు? పోరాటాలు జరుపుతున్నారు మేడం, పోరాటాలు అనేటటువంటిది జరుగుతున్నాయి. అది మీలాగా మీడియా సపోర్ట్ చేయడం లేదు. మీడియా సపోర్ట్ ఎప్పుడైతే చేస్తుందో 10 మంది మాట్లాడినా ప్రజలు వింటారు. మీడియా సపోర్ట్ చేయలేదనుకో 1,00,000 మందితో మీటింగ్ పెట్టినా కానీ ఒక్కరు కూడా తెలియదు, 1,00,000 మంది వరకే తెలుస్తుంది. అలాంటప్పుడు మా పోరాటాలు కొనసాగుతున్నాయి. కానీ ఆ పోరాటాలకు ధీటుగా మాకు పబ్లిసిటీగా ఇవన్నీ కానివ్వడం లేదు. పబ్లిసిటీ అయిపోతే బీసీలు ఒక ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే కాలంలో బీసీల రాజ్యం కనబడుతుంది. ఇలా తెలంగాణ అనేటటువంటి వాదం నుంచి
మేమేమంటున్నామంటే ప్రశ్న ఏంటంటే తెలంగాణ వాదం వచ్చింది దేనికోసం వచ్చిందంటే మీకు చెప్పాను ఇంతకు ముందుకు ఆ వాదం మీద వచ్చినటువంటి తెలంగాణను కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు క్యాప్షన్ చేసుకోరంటే విద్యార్థులకు విద్య ఇస్తా, అన్ఎంప్లాయ్మెంట్ కు ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాల పేరు మీద తల్లిదండ్రుల కాలు మొక్కారు యువత. అమ్మా నీకు దండం పెడితే నీ కాలు మొక్తా, మా సాగు కావాలన్నా నీకు టిఆర్ఎస్ పార్టీ కావాలన్నా అనేటటువంటిది కాలు మొక్కిరు. అంటే అప్పుడు ఏమన్నారు, అయ్యో నా మనోడు నా మనవరాలు ఎట్లా పోయి ఎవరైనా సావగల రైళ్ల కింద దాంట్ల కింద హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోతున్నారు, వద్దు మీరు రావద్దురా మేము కాంగ్రెస్ కోటేసామరా అనేటటువంటిది ముసలి వాళ్ళను ముక్తు వాళ్ళని అందరినీ మార్చింది యువత మార్చేసి కాలు మొక్కడంతో కాంగ్రెస్ కోటేశారు. అటువంటి కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు ఎట్లా ఫస్ట్ ఏ రకంగా నెరవేర్చాలి? ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అంటే నువ్వు ఉద్యోగాలకు సంతకం పెట్టి రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నా కానీ నీకు చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చరిత్ర ఉంటుంది. చరిత్ర కావాలా నీకు ఏం కావాలో ఆలోచన చేసుకో. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ప్రజలకి ఈ మీడియా పూర్వకంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేమేమంటున్నామంటే సమన్వయం చేయాలి. కులాలు మతాలు రాజకీయం అనేటటువంటిది మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మనిషి పుట్టేటప్పుడు ఏ కులం అనేటటువంటి తెలియదు. పెరిగిన తర్వాతనే పేదరికము కులం అనేది అందుకు పుట్టిన వ్యక్తికి తెలుస్తుంది. అందుకే ఇంతకు ముందుకు కుల మత రాజకీయం అనేటటువంటిది మీరు దాని మీద మాట్లాడిండ్రు, మీరు అసెంబ్లీకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యిండ్రు. కుల మతం అనేటటువంటి లేకుండా అందరికి సమన్వయం అనేటటువంటిది బడ్జెట్ కేటాయించాలనేటటువంటిది నా వాదన. బడ్జెట్ లో లోటు ఉంది. అసలు లోటు ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నప్పుడు మనిషి గమ్యం చేరుకుంటాడా? ఈ బడ్జెట్ అనేటటువంటిది సిగ్గుమారిన బడ్జెట్, ఉమ్మిచ్చే బడ్జెట్, అవమానమైనటువంటి బడ్జెట్, బీసీలకు పెద్ద అవమానం చేసినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ పెంచాలనేటటువంటి దాని మీద డిమాండ్ మీద మీరు సీఎం గారి దగ్గర కూడా ఈ డిస్కషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. బగ్గుమంటున్నాయి బీసీలు. మరి ఇట్లాంటి పరిస్థితిని కొనసాగించడం అంటే కరెక్ట్ కాదు. ఇంట్లో ఆడపిల్లకు మగపిల్లానికి సమానమైనటువంటి వాటి ఇవ్వాలని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తున్నప్పుడు ఆడపిల్లకు మగపిల్లానికి కూడా సమానమైన వాటి ఇవ్వాలి, తండ్రి ఆస్తులు తల్లి ఆస్తులు అనేటటువంటి చెప్తున్నప్పుడు నీవు మాకున్నటువంటి మేము 54%, 56% ఉన్నటువంటి బీసీలకు 9,000 కోట్లు ఇచ్చేసి తూతూ మంత్రంతో చేతులు దులుపుకుంటే ఇది ధర్మమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది అధర్మ పాలన కొనసాగించడం అనేటటువంటి చాలా రోజులు కొనసాగదు. ఇది చాలా రోజులే సంవత్సరాలు కొనసాగదు ఇది. ఎందుకంటే మనిషి ఒక ఆలోచన అనేటటువంటి చాలా సుదీర్ఘంగా ఉంటది. ప్రజల దృష్టిని ఇప్పుడే వెళ్ళిపోయింది. మాకు అన్యాయం జరిగింది, బీసీలకు మాత్రం పూర్తి అన్యాయం జరిగింది. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనకి అల్లంపల్లి రామకోటి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది సరిగ్గా జరగలేదు, ఇది అన్యాయము, సో ఇదైతే కరెక్ట్ గా లేదు, కరెక్ట్ జడ్జిమెంట్ కాదని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కటి విషయాలు అయితే మాకు చెప్పారు, మా వ్యూవర్స్ కి కూడా మీరు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనకి రామకోటి గారు ఏమంటారంటే కేంద్ర బడ్జెట్ లో చాలా అన్యాయము, అక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు సరిగా ఈ డిసిషన్ అనేది సరిగా తీసుకోలేదని చెప్పేసి తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వాటి మన లేటెస్ట్ ఎపిసోడ్ విత్ మన రామకోటి గారు. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.